నమస్తే అన్న. నమస్తే అండి. సో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. మన రాష్ట్రానికి కానీ యూత్కి కానీ కావాల్సింది పథకాలు, ఉచితాలు ఇవన్నీ కూడా కాదు. ఒక ఫ్యూచర్ ఇవ్వండి వాళ్ళకి, ఎంప్లాయ్మెంట్ లాగా ఫ్యూచర్లో వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వండి అనే విధంగా చెప్పారు. సో దానికి మీరు ఏం చెప్తారు? ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో అది 100% నిజం. కానీ ఈ స్వతంత్ర భారతదేశంలో, ఈ పార్లమెంటరీ వ్యవస్థలో, ఈ సర్వసత్తాక రాజ్యంలో నీతిగా నిజాయితీగా ఒక రూపాయి తీసుకోకుండా, ఒక రూపాయి ఇవ్వకుండా రాజకీయాలు చేయడం అసంభవం. మనం క్రీస్తు పూర్వం శ్రీకృష్ణదేవరాయల కాలంలో కానీ, లేకపోతే అప్పటిలో రాసులుగా అమ్మేటటువంటి ప్రాంతంలో కానీ మనం లేవు. ప్రజలందరూ కూడా, ఇంక్లూడింగ్ అందరూ కలిపి కూడా స్వప్రయోజనం లేకపోతే ఎవరేం చేయటం లేదనమాట. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే దానివల్ల నేరుగా ప్రజలకు ఉపయోగం, ఉపాధి అనేది కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా కూడా పథకాలు ఇస్తేనే ఓట్లు వేస్తామనే విధంగా ప్రజల మైండ్ సెట్ మారిపోయింది. మనం ఇస్తేనే వాళ్ళు ఓట్లు వేస్తారని నాయకుల మైండ్ సెట్ కూడా మారిపోయింది. సో అసలు ఇట్లాంటి రోజులు వస్తాయి అనుకుంటున్నారా? నిజంగా పథకాల వల్లే ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారంటే, మొన్న ఎన్ఏడి ఎలియన్స్ వాళ్ళు 15,000 ఆటో వాళ్ళకి వేశారు. ఆ 15,000 వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారా? లేదు. అలాగే ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ వల్లే ఆడవాళ్ళందరూ కూడా ఆ ఫ్రీ బస్ తోటే రోజంతా గడుపుతున్నారా? లేదు. పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులుగా మారుతున్నారు అనేటటువంటిది ఒక అపోహ. అది ఒక అవకాశం. మీరు తీసుకుంటున్నారు, నేను ఎందుకు తీసుకోకూడదు? వాడు తీసుకుంటున్నాడు, నేను ఎందుకు తీసుకోకూడదు? దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవటం లేదు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు. పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అయ్యేటట్లయితే వాళ్ళు ఇచ్చేటటువంటి అరకొర అమౌంట్తో ప్రజలందరూ ఎలా బ్రతుకుతారు? కాకపోతే ఏదైనా చేసేటప్పుడు అది నేరుగా ప్రజలకు లబ్ధి చేకూరితే అది ఆ ఇచ్చిన దానికి ప్రయోజనం అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఒక కుటుంబంలో కానీ, ఒక వ్యవస్థలో కానీ బలమైన మార్పును తీసుకురావాలంటే అది ఆర్థికంగా మాత్రమే తీసుకురాగలం. చెప్పండి. సరే, ఇప్పుడు యూత్ అందరూ కూడా వాయిస్ రేజ్ చేస్తే ఈ పథకాలు నిర్మూలించి ఒక ప్యూర్ గవర్నమెంట్ ఎక్కడైనా వచ్చే అవకాశం ఉందంటారు? యువతంతా కూడా మాకొద్దు ఈ పథకాలంటే ఎక్స్పర్ట్ వస్తుందన్నమాట. అపోజిషన్ ఏ పార్టీ ఉందో వాళ్ళు గెలుస్తారు. సో భారతదేశంలో పూర్తిగా స్ట్రాటజికల్ ప్లే, పొలిటికల్ అనేటటువంటిది, ఎలక్షన్స్ అనేవి స్ట్రాటజికల్ ప్లే. సో యువతంతా కూడా బయటకు వచ్చి ఫైట్ చేసి ఎలాగైనా మన రాష్ట్రం కావాలి, మన భవిష్యత్తు కావాలి అన్నప్పటికీ కూడా ఎలక్షన్ టైం వచ్చేసరికి ఆ యువతను ఎవరైతే తీసుకొస్తున్నారో ఆ లీడర్స్ కానీ, ఆ నాయకులు కానీ వాళ్ళే డబ్బులు ఇస్తారు పంచమని. అది కరెక్టే కదా, ఆయన చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు ఉచితాలు ఇచ్చేదానికంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం బెటర్ కదా. ఇప్పుడు ఈ స్కీమ్స్ ఇవి ఇచ్చేదానికంటే మంచి స్టేట్ని డెవలప్ చేశారనుకో, మనకి రెవెన్యూ వస్తే మనమే దానికి ఖర్చు పెట్టి మనమే చేసుకుంటాం కదా. మనమే ట్యాక్స్ పే చేసి అయ్యి మనమే ప్రభుత్వానికి ట్యాక్స్ ఇస్తాం, మనమే రెవెన్యూ ఇస్తాం. ఈ స్కీములు దానికంటే ఆయన చెప్పినది కరెక్ట్. మనకి స్కీముల కంటే ఫస్ట్ ఈ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన యూత్కి ఏంటంటే చాలామందికి స్కీముల మీద చాలా డిపెండ్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే సరైన ఎంప్లాయ్మెంట్ లేక గవర్నమెంట్ ఇస్తేనే కానీ మనం జీవితం గడపలేని అంత స్థితిలో మన వాళ్ళు ఉన్నారంటే దీన్ని బాగా అలవాటు చేసేసారు. రాజకీయ నాయకులు ఏంటంటే జనాల్ని కూడా బద్దగస్తులు చేసేసి ఈ స్కీమ్స్ ఇచ్చేయడం వల్ల వాళ్ళకి బాగా బద్దమైపోయి, బద్దమనే కాదు బట్ బాగా అలవాటు అయిపోయారు దానికి, స్కీమ్స్కి. ఇది జనాలు కూడా ఎట్లా అంటే బ్రో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పారు ఓకే, బట్ వాళ్ళ ప్రభుత్వం కూడా పథకాలు ఇస్తుంది కదా అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇది పథకాలు ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ముందు చూపుతూనే వచ్చారు. స్టార్టింగ్ అసలు ముందు ఆయన చెప్పారు అసలు ఏంటంటే ఏ రాజకీయ ఎలా చెయ్యాలి ఏంటని చెప్పుకొచ్చారు. కానీ ప్రజలకి ఆయన అనుకున్న సిద్ధాంతాలకి ప్రజలు అలవాటు పడి లేరు. వాళ్ళు వేరే టైం పడుతుంది. ఎందుకంటే ఒక మురికిని క్లీన్ చేయాలని ఒకేసారి అవ్వదు, మెల్లమెల్లగా క్లీన్ చేసుకురావాలి. సో ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే ఆయన ఫస్ట్ రావాలి, ముందు పవర్లోకి రావాలి. పవర్లోకి వచ్చి ట్రైనింగ్ ముందు పవర్లోకి రావాలి. పవర్లోకి వచ్చాక దాని స్థితిని బట్టి, దాని సిచ్యువేషన్ బట్టి మనం మార్చుకుంటూ పోవాలి. కొంచెం మార్చుకుంటూ పోవాలి తప్ప ఒకేసారి మార్చడం అనేది జరగదు. పవన్ కళ్యాణ్ కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పథకాలు ఇస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే ప్రజలు ఆల్రెడీ అలవాటు పడిపోయారు. ఇప్పుడు నేను మీకు పథకాలు ఇవ్వను, మీరు నాకు ఓటేని డెవలప్ చేయాలని ఎవడు ఓటు వేయరు కదా. అసలు ఎవడు చేస్తాడు? ఎవడు ఓటేడు. మాకు ముందు వాళ్ళకి పథకాలు కావాలి. ఒకవేళ పథకాలు ఇస్తే జనాలు కూడా ఎలా ఉండాలంటే పథకాలు ఇస్తేనేమో ఇవి ఇలా ఖర్చు పెట్టేస్తాను, అలా ఖర్చు పెట్టేస్తాను. పథకాలు ఇస్తే మాకు ఫ్రీగా ఇయ్యేందుకు, మీరు ఎడ్యుకేషన్ ఇవ్వండి, హాస్పిటల్స్ ఇవ్వండి అంటారు. అవి ఇస్తారో ఓట్లు వేయండి, అలా ఓట్లు వేయరు వాళ్ళు. మా ఒపీనియన్ ఏముందన్న, ఇప్పుడు ఒక మాట చెప్తాడన్న, పవన్ కళ్యాణ్ గారనే కాదు, మేమైనా కూడా ఒకటే మాట అంటాం. మా యూత్కి కావాల్సింది 25 years కాదు, ఇంకా 50 years ఫ్యూచర్ అయినా కావాలి మాకు. మేము ఇస్తే 25 కాదు 100 అని తీసుకుంటాం, దాంట్లో ఏ డోకా లేదు. కానీ ఇక్కడ ఆలోచించిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు 100కి 1000% కరెక్ట్. ఎందుకంటే ఈ పథకాల వల్ల ఎటువంటి యూజ్ లేదన్న. ఈ పథకాలన్నీ లేజినెస్ పక్కన పెడితే అసలు పథకాలు దేనికన్నా
ఇప్పుడు పథకాలు ఈ రోజు నువ్వు ఇచ్చుకుంటూ పోతే రేపు పొద్దున ఆర్థికంగా ఎట్లా కోలుకుంటావు నువ్వు తర్వాత ఉద్యోగాలు ఎలా ఇస్తావు, ఉద్యోగాలు ఎలా ఇస్తావు, ఉపాధి ఎలా ఇస్తావు, ఉపాధి హామీ ఎలా ఇస్తావు నువ్వు, ఆ హామీ ఎలా కల్పిస్తావు అసలు. ముందు ఒకటి చెప్తున్నా, ఈ పథకాలు ఇవన్నీ ఫస్ట్ థింగ్ ఒకటి ఇండియాలో అమలు చేయకూడదు. ఫస్ట్ థింగ్ మన దేశాన్ని సగం నాశనం అవడం కారణం ఈ పథకాలు. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, జర్మనీ దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళు పథకాలకు ఎక్కువ అలవాటు పడరు. వాళ్ళు పార్టీల మీద వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవుతారు. వాళ్ళు ఏ పార్టీ మీద డిపెండ్ కారు. మనమే ఇక్కడ వాళ్ళు ఇచ్చే పథకాలకు, వాళ్ళు ఇచ్చే హామీల మీద డిపెండ్ అవుతాం. మరి ఈ మాటకు వస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పథకాలు ఇస్తుంది కదా, మరి దానికి ఏం చెప్తారని ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారే ప్రశ్నించారన్న దాని విషయం. ఆల్రెడీ జగన్ గారు ఇచ్చారు పథకాలు, మళ్ళీ కూటమి ఇప్పుడు పథకాలు ఇస్తుంది. ఇప్పుడు ఆయనకి నాకు తేడా లేకుండా పోతుంటే ఏం అర్థంగా? అదే జగన్ గారినే గెలిపించచ్చు కదా మరి, అన్ని పథకాలు ఇచ్చే బదులు. ప్రజల మైండ్ సెట్ కూడా మాకు పథకాలు ఇస్తేనే ఓట్లేస్తాం అనే విధంగా మారిపోయింది. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? ప్రజలు మారిపోలేదు, పాలకులు అలా చేశారు ప్రజల్ని. వాళ్ళు పథకాలు ఇస్తే కానీ మాకు ఓటు లేదని చెప్పేసి ప్రజల్ని పాలకులు అలా మార్చడం వల్ల మన ప్రజలు పిచ్చి పట్టిపోయింది. ప్రజలకు కూడా ఇది ఉంటేనే మాకు ఒక 10 రూపాయలు డబ్బులు ఇస్తే కానీ వాళ్ళ మైండ్ సెట్ మార్చుకొని పథకాలకు అలవాటుపడ్డారు. ఇక్కడ కావాల్సిన పథకాలు కాదు. ఇప్పుడు మీరు ఫ్రీ బస్ అని చెప్పేసి స్కీమ్ పెట్టారు. ఫ్రీ బస్ అనే స్కీమ్ ఒక వేస్ట్ థింగ్. రాష్ట్రం కాదు, ఫ్రీ బస్ ఎవరికి పెట్టాలంటే విద్యార్థులకు పెట్టాలి, పేషెంట్లకు పెట్టాలి, హ్యాండిక్యాప్డ్కి పెట్టాలి, లేకపోతే సోన్ ఎవరైతే దేశాన్ని మెరుగుపరిచే పథంలో వెళ్తుంటారో, ఆ దారిలో వెళ్తారో వాళ్ళకి పెట్టాలి. ఎట్లా విద్యా, వైద్యము, ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇలాంటి వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టాలి. సరే, మీరు ఇచ్చిన హామీ ప్రకారం లేడీస్కి ఫ్రీ బస్ అని చెప్పేస్తున్నారు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ₹1 అసలు రూపాయి రావాల్సిన అదేమో కనీసం ₹1 కూడా రావట్లేదు ఇప్పుడు. సరే, మీరు అదే లేడీస్కి హాఫ్ టికెట్ పెట్టండి, ఎవరు వద్దన్నారు? అదైనా మంచిదే కదా, ₹4 వచ్చింది కదా. ఇప్పుడు ₹10 పోగొట్టుకోవడం కంటే ₹4 రావడం మంచిది కదా. ఎటువంటి యూజ్ లేదు ఫ్రీ బస్ పెట్టడం వల్ల. దయచేసి ఇప్పటికైనా ఆలోచించుకొని మేలుకోండి. మీరు పథకాలకు అలవాటు పడద్దండి. మీరు రాజకీయ నాయకులు వచ్చి మీకు పథకాలు ఇస్తామంటే ఫస్ట్ నమ్మద్దండి, అసలు ఓటు వేయొద్దండి. ఫస్ట్ పథకాలకు మాత్రం అలవాటు పడద్దండి దయచేసి. మనకు 100 ఏళ్ళ ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది చెప్పాలంటే. నా దేశం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. 79 ఏళ్ళ స్వాతంత్ర దేశంలో ఎందుకు ఇంకా ఆకలితో అలమటించిపోతున్నాం మనం? కారణం ఏంటంటే రాజకీయ నాయకులు చెప్పే హామీలు, వాళ్ళు ఇచ్చే పథకాల వల్ల అలవాటు పడి కొల్లలం అయిపోయి మనలో మనమే ఇంత దుస్థితికి వచ్చింది ఇప్పుడు. యాక్చువల్గా బ్రో, రాజ్యాంగంలో ఒక మాట ఉంది ఏంటంటే మినిమం డిగ్రీ చేసిన వాళ్ళకే ఎమ్మెల్యే కానీ అది కానీ ఇవ్వాలని చెప్పేసి ఉంది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఫేక్ డిగ్రీలు పెట్టుకుని కూడా సీఎంలు అవుతున్నారు. ఫేక్ డిగ్రీలు పెట్టుకుని కూడా సీఎం అవుతున్నారు. ఇంటర్ పాస్ అసలు వాడికి ఎమ్మెల్యే అంటే ఏందో తెలియనోడు కూడా ఏ రోజు ఎమ్మెల్యే అయ్యాడు. ఉన్నారు, బట్ వాళ్ళ పేర్లు చెప్పలేము. ఎమ్మెల్యే అంటే ఏందో మీనింగ్ తెలియను. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అది కూడా తెలియనోడు ఖచ్చితంగా ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్సీ కూడా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అసలు అది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా కానీ ఏదైనా కానీ వీళ్ళకి మీనింగ్స్ తెలియని వాళ్ళు కూడా ఎమ్మెల్యే, ఎంపీలు అవుతున్నారు. అది ఓవరాల్గా ఈ పథకాలు లేని ప్రభుత్వాలు అంటే రాజకీయాలు వస్తే బాగుంటుందా, రాకపోతే అసలు వస్తాయా? అసలు పథకాలు ఎందుకు బ్రో, నాకు గట్టిగా అర్థం కాదు. పథకాలు ఎవరికి ఇవ్వాలి? నష్టపోతున్న రైతులకి, నీడున్న వాళ్ళకి, నీడున్న వాళ్ళకి. ఇప్పుడు ఎవరికైతే నీడుందో వాళ్ళకు పథకాలు ఇచ్చి ఆదుకుంటే ఓకే. కానీ దారిన పిండి పట్టి ఇవ్వడానికి బస్సులో ఫ్రీ అంట బ్రో, కూరగాయలు తీసుకోవడానికి బస్సులో ఫ్రీగా వెళ్తున్నారంట. ఏమైందంటే డిమార్ట్కి వెళ్ళి వస్తున్నానమ్మా. దేనికమ్మా అంటే కూరగాయలు లేవు మా ఇంట్లో, నిన్ననే వచ్చారు కదా అంటే నిన్న నేను సరుకులు వేరే బియ్యం కోసం వచ్చానమ్మా. అంటే ఏదైనా ఒక అవసరం కోసం వెళ్ళేటోళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. కానీ ఈ ఫ్రీ బస్ వచ్చిన కారణంగా, ఫ్రీ బస్సే కాదు చాలా ఉన్నాయి ఇవి. గ్యాస్ సిలిండర్లని రేటు తగ్గియడము అది ఓకే, అంటే జనాల మీద ఎఫెక్ట్ పడకుండా అందరికీ యూజ్ అయ్యేది అది ఓకే. కానీ ఈ ఫ్రీ బస్ కాన్సెప్ట్ అయితే అట్లాంటివి, ఆ తర్వాత కొన్ని ఉన్నాయి. ఇంకా నాకు కూడా అంత పెద్దగా ఏం తెలియదు రాజకీయాల గురించి, బట్ తెలిసినంత వరకు చెప్తాను. అన్నీ నాకు ఇవన్నీ వర్కౌట్ అవ్వదులే. కానీ ఫ్రీ ఉచిత పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతలం చేయడం కన్నా ఇలాంటి యూత్ ఎంప్లాయ్మెంట్ అంటే యూత్కి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉచిత పథకాలు ఇచ్చినా కానీ యూత్ పరంగా చూస్తే, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తారు కదా, అలాగే నేటి యూతే రేపటి భవిష్యత్తు. వీళ్ళని పరిగణనలో ఉంచుకొని ఖచ్చితంగా చెప్తే మంచి వీళ్ళ కోసం అంటూ గవర్నమెంట్ మా కోసం కూడా ఉందిరా బై అని చెప్పేసి అనిపించేలా చేస్తే ఆ గవర్నమెంట్ ఖచ్చితంగా నిలబడుతుంది. అంటే మనం చాలామంది ఎట్లా అంటే ప్రతిసారి అంటే మనం అంటే ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కసారి మనం ఏంటంటే చాలామంది అంటే ఉచితంగా బస్సులు ఇవ్వడం కానీ అంటే పింఛన్ ఇవ్వడం కానీ అలాంటి ప్రతిసారి అంటే అవే కావాలంటారు. బట్ ఎట్లా అంటే చాలామంది అంటే యూత్ అంటే మాకు ఇలాంటివి మాకు ఏమద్దు. బట్ అంటే చాలామందికి అంటే యూత్కు ఎలా అంటే ప్రతి ఒక్కరికి జాబ్స్ కానీ జాబ్ మెయిల్స్ కానీ అలాంటివి ఇస్తే బాగుండు అని ప్రతి ఒక్కరు చాలామంది అలా అడగరు. ప్రతిసారి ఎలా అంటే వాళ్ళకైతే ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అంటే డబ్బులు వచ్చేటి
చాలామంది అలాంటి ఉచిత పథకాలు కావాలంటారు కానీ చాలామంది అట్లా ఇలా జాబ్ మెయిల్స్ అయితే చాలామంది తక్కువ అడుగుతారు అన్నట్టు. పవన్ కళ్యాణ్ అలా అనడం నాకు చాలా బాగా అనిపించింది అన్నట్టు. ప్రతిసారి అంటే మాకు రోడ్లు వేపివ్వడం కానీ అంటే ఇలాంటివి కాకుండా సార్ అంటే జాబ్ చాలామంది ఉన్నారు అంటే జాబ్స్ లేక. అవి చెప్పినా కూడా వాటితో పాటు యూత్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలంటారు. అంటే రేపు ఇప్పుడు యూత్ అంటేనే రేపటికి మనము పౌరులు అంటాం. పౌరులు అది చాలా నాకు చాలా బాగా అనిపించింది అన్నట్టు. ప్రతిసారి ప్రతి ఒక్కరు ఎలా అంటే నార్మల్గా అన్నీ ఎలా అంటే మనకు ప్రతిసారి అంటే చాలామంది ఇలానే అడుగుతారు అంటే ఏదైనా బెనిఫిట్ చూసుకుంటూ. బట్ ఈసారి పవన్ కళ్యాణ్ ఇలా అంటే చెప్పాడు కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. అంటే పథకాలు అనేవి అవసరం, అత్యవసరం. అంటే కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్కి పథకాలు అనేది ఖచ్చితంగా అవసరం. సో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కూడా ఏ రాష్ట్రానికైనా ప్రస్తుతం మన భారతదేశంలో రెండు కూడా సమానత్వంగా వెళ్ళాలి. ఇప్పుడు మన కేసీఆర్ గారు చెప్పింది అదే, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే, చాలామంది ఎక్కువ మంది చెప్తుంది కూడా అదే. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని కానీ ఒక దేశాన్ని కానీ అభివృద్ధి పదంలో నడిపించాలి. అట్ ద సేమ్ టైము మనకన్నా కింది స్థాయిలో ఉన్న వాళ్ళని లిఫ్ట్ చేయడం కోసం, వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళు బతకడం కోసం వాళ్ళకి మనం ఏవైతే సంక్షేమ పథకాలు ఉంటాయో ఆ సంక్షేమ పథకాలు కొనసాగించాలి. ప్రభుత్వం గతం నుంచి చేసిన ఏదైతే పొరపాట్లు ఉన్నాయో ఆ పొరపాట్ల వల్ల ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఒక సామాన్యమైన వ్యక్తి లేదా యువకులు ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా, ఫైనాన్షియల్గా నిలబెడే స్థాయి ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఆ భారం అనేది ఉంటుంది. అన్న ఇప్పుడు ఇలాంటి అసలు పథకాలు ఇవ్వకపోతే జనాలు ఓట్లు వేయరు. అండ్ ఓట్లు జనాలు ఎందుకు వేస్తారంటే పథకాలు ఇస్తారంటే ఈ విధంగా నాయకులు కానీ జనాల మైండ్ సెట్ ఆ విధంగా మారిపోయింది. అసలు ఇట్లాంటివి లేని రోజులు అంటూ వస్తాయనుకోవచ్చా? అంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే రాజకీయాల్లో చాలా విషయాలు ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. అవి నిజాలు. కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. రాజకీయాలు ఎందుకు ఇలాగ అయిపోయాయంటే ఎవరు గెలిచినా మాకేం చేయట్లేదు అన్న ఫీలింగ్ తోటి మాకు ఏం కావాలి అన్న ఫీలింగ్లోకి ఓటర్లు వెళ్ళారు. ఈ ఎలక్షన్స్లో మా డిమాండ్స్ ఏంటి, మాకు ఈ రోడ్లు కావాలి, మాకు ఈ కాలేజీలు కావాలి, మాకు ఈ సంక్షేమ పథకాలు కావాలి, మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇది కావాలి అనే ఒక డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. సో రాజకీయ నాయకుల మీద నమ్మకం లేకుండా పోవడం వల్లనే ఈ సంక్షేమ పథకాలు అనేవి జనాలు డిమాండ్ చేయడం జరిగింది. గతంలో మీకు అంటే ఒక 30 years బ్యాక్ ఎందుకు పెట్టంటే అప్పుడు మన వాళ్ళు చాలా కింద స్థాయిలో ఫైనాన్షియల్గా చాలా కింద స్థాయిలో ఉన్నారు కాబట్టి సంక్షేమ పథకాలు పెట్టి నిలబెట్టారు. ఇప్పుడు వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తారు, పాల ప్యాకెట్ ఏవైతే కనీస సౌకర్యాలు ఇస్తారు. తర్వాత వాళ్ళు మిగతా డెవలప్మెంట్ అని తర్వాత. సో ఈ సంక్షేమం కూడా అలాంటిదే. మనం అభివృద్ధి చెందలేదు కాబట్టి వాళ్ళకి సంక్షేమం ఇస్తూ వాళ్ళు అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి. ఒకేసారి ఈ కింది స్థాయిలో ఉన్న ఒకేసారి తీసుకెళ్ళి అభివృద్ధి చేయాలంటే అది ప్రాక్టికల్గా కాదు. ఆయన కరెక్ట్ మాటే అన్నాడని అనుకుంటున్నా. ఎందుకంటే పథకాలు ఏ నాయకుడు వచ్చినా ఆ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇస్తాం అని చెప్తూనే ఉంటాడు. యూత్కి ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఫ్యూచర్ ఉండాలి. ఇప్పుడు అంటే జగన్ గారు కానీ లేకపోతే టీడీపీ కానీ జనసేన కానీ ఎవరైనా పథకాల మీద హామీ ఇస్తారు. మిగతా ఫ్యూచర్ గురించి, జాబ్స్ గురించి లేదా మన రాజధాని డెవలప్మెంట్ అవి వాటి మీద దృష్టి పెడితే బెటర్. అవే కావాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కూడా వాటి మీద ఫైట్ చేస్తుండు. ఇప్పుడు యూత్ కావచ్చు, ఓటర్స్ అందరూ కూడా నాయకులు ఈ పథకాలు చెప్తేనే మేము ఓటు వేస్తామనే విధంగా మైండ్ సెట్ మారిపోయింది. సో వాళ్ళు అట్లనే వీళ్ళు అట్లే మారిపోయారు. సో ఇట్లా పథకాలు ఇవ్వని రోజులు అనేవి రాజకీయాల్లో వస్తాయి అనుకుంటున్నారా? అసలు పథకాలు ఇవ్వని రోజులా, పథకాలు చెప్పని రోజులు వస్తాయి అనుకుంటున్నారా? నాకు డౌటే పోయా. ఎలక్షన్ ముందు పథకాలే వాళ్ళ ఆయుధాలు. యాక్చువల్గా అయితే అవి మనకి వీక్నెస్ అవుతున్నాయి. పథకాలు కాదు, స్ట్రాంగ్గా మనకి ఫ్యూచర్ ఏంటి, మనకి విద్యా వైద్యం ఓకే, పథకాలు ఇవ్వాల్సి వస్తే ఈ రెండు ఇవ్వమని. ఇవి రెండు స్ట్రాంగ్, ఇవి రెండు తీసేయడానికి వీల్లేదు. మిగతా ఏమన్నా డెవలప్మెంట్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ వాటి గురించి స్ట్రాంగ్ అడగండి. ఇంకా వాళ్ళు ఇచ్చేది అంటే గ్యాస్ కావచ్చు, ఇట్లా పండుగలప్పుడు 10,000 ఇస్తాము, వేరే ఇంకేం వద్దు. మనం కష్టపడతాం, మనకి బాడీ ఉంది, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ఏం కాదు. ఫస్ట్ నుంచి కష్టపడుతూనే ఉంది ప్రజలు. ఎంప్లాయ్మెంటు ఇంకేమన్నా ఎట్లాగా బెటరు పని కానీ పని కల్పించటం, వేరే వస్తువులు ఇవి ఇస్తే బెటరు.